Welcome to arithmetic class. Profit and loss. లాభ నష్టాలు. లాభం అమ్మిన వెల మైనస్ కొన్న వెల. సో లాభాన్ని ప్రాఫిట్ అంటాం. అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్, కొన్న వెల కాస్ట్ ప్రైస్. ఎస్పి సిపి అని రాస్తాం. సో ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, ద డిఫరెన్స్ ఇస్ ప్రాఫిట్. లాభం కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువ ఉన్నప్పుడు అమ్మిన వెల నుంచి కొన్న వెల తీసివేస్తే లాభం వస్తుంది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. ఇక నష్టం ఎప్పుడు వస్తుంది? కొన్న వెల ఎక్కువ ఉన్నప్పుడు. ఎక్కువకు కొని తక్కువకు అమ్మితే లాస్ వస్తుంది. సో కొన్న వెల మైనస్ అమ్మిన వెల నష్టమైంది. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. ఇక లాభ శాతము, నష్ట శాతం. లాభమైన నష్టమైన కొన్న వెల పైన మనం నిర్ణయిస్తాం. We always calculate the percentage of profit or percentage of loss based on the cost price. So therefore లాభ శాతము అంటే లాభము బై కొన్న వెల. అంటే ఇంత కొన్న వెలకు ఇంత లాభం వచ్చింది. ఇప్పుడు మార్కులు వస్తే కూడా ఏం రాస్తాం మనం? 100కి 40 మార్కులు వచ్చినాయని రాస్తాం. అంటే 40/100. సో ఇంత కొన్న వెలకు ఇంత లాభం వస్తే 100కు ఎంత? సో లాభం బై కొన్న వెల ఇంటూ 100, లేదా నష్టం బై కొన్న వెల ఇంటూ 100 నష్ట శాతం. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సెంటేజ్. సో ప్రాఫిట్ పర్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లాస్ పర్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అదేవిధంగా మనకు కొన్న వెల లాభ శాతం ఇచ్చి అమ్మిన వెల కనుక్కోవాలంటే, సో కొన్న వెల ఇంటూ 100 ప్లస్ లాభ శాతము బై 100. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ తెలిస్తే కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ ప్రైస్ పర్సెంటేజ్ బై 100. ఒకవేళ లాస్ పర్సెంటేజ్ ఉంటే ఇది ప్రాఫిట్ అయితేనేమో ప్లస్ చేస్తాము, లాస్ అయితేనేమో మైనస్ చేస్తాము. ఎగ్జాంపుల్ 20% ప్రాఫిట్ ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇది 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఉంటే 120 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. కాబట్టి 100 ప్లస్ 20 అంటే 120. 20% లాస్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే 100 మైనస్ 20 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఇంటూ లాస్ అన్నప్పుడేమో 100 మైనస్ లాస్, ప్రాఫిట్ అంటే 100 ప్లస్ ప్రాఫిట్ బై 100. సో కాస్ట్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100, దీన్ని క్రాస్ మల్టిప్లై చేసినా వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై 100 ప్లస్ ప్రాఫిట్ ఆర్ 100 మైనస్ లాస్. సో ఇట్లా మనకు సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్, ఈ మూడిట్లలో ఏ రెండు తెలిసినా మూడోది మనం కనుక్కోవచ్చు. Based on this, let us practice some problems. So in this, ఒక వస్తువు కొన్న వెల 720 రూపీస్,
కాస్ట్ ప్రైస్ of an article 720 rupees. ఇంకా ఏమిచ్చారు? ఆ వస్తువును ఎంతకు అమ్మితే 11/9% నష్టం వస్తుంది. లాస్ పర్సంటేజ్ ఇచ్చింది. పర్సంటేజ్ ఆఫ్ లాస్ is 11/9%. 11 into 9 11 9 99 plus 1 ఇది 100/9గా రాయొచ్చు. ఎట్లా? 11 into 9 99 plus 1. సో 11 1/9 అంటే నథింగ్ బట్ 100/9 అన్నట్టు. ఇది లాస్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండ్రు? కాస్ట్ ప్రైస్, లాస్ ఇచ్చింది. మనం ఏం కనుక్కోవాలి? సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల కనుక్కోవాలి. సో సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ ఇక్కడ లాస్ కాబట్టి 100కి ఇంత పర్సెంటేజ్ అంటే 100కు 100/9 into by 100. So this is the formula. ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ట్ ప్రైస్ 720, 100 into 9, 900 minus 100, 800 by 9. ఈ 100 కూడా కింద రాసుకోవచ్చు. సో 2 zeros 9 1 time 9 8 72 80. సో ఏమొస్తుంది? 80 into 8 8 64. సో దేర్ ఫోర్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే రూపీస్ 640. 720 రూపాయలకు కొని 640 రూపాయలకు అమ్మితే అంటే కొన్న ధర కంటే తక్కువ ధరకు అమ్మితే ఏమొస్తుంది? లాస్ వస్తుంది, నష్టం. ఎంత అది? 100కి 11 1/9 లాస్ వస్తుంది. Therefore answer is A, 640. Answer is A. మీరు సూత్రాన్ని మర్చిపోయాము అని అనుకుంటే, ఈ సిపి 100 మైనస్ ఇది గుర్తు లేదు అనుకుంటే లాజిక్ యూజ్ చేసి కూడా మనం చెయ్యొచ్చు. ఎట్లా? ఇప్పుడు మనం దీన్ని 100 అనుకుంటే ఇప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ కావాలి. దీన్ని కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ 100
కాస్ట్ ప్రైస్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? ఇక్కడ 1/9% లాస్ అయింది. అంటే 100కి ఇంత లాస్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? నష్టం వచ్చింది కాబట్టి, అంటే దీన్ని కాసాగు తీస్తే 900 మైనస్ 100 అంటే ఎంత? 800/9 అంటే 100కి 100 రూపాయలకు కొంటే అప్పుడు 800/9కి అమ్ముతున్నాడు. కానీ ఆయన ఎంత కొన్నాడు? 720కి కొంటే ఎంతకు అమ్మాలి? సో 720 ఇంటూ 800/9/100. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 720 ఇంటూ 800/9/100. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. ఇది బై ఇది, ఇవి రెండేమో ఇంటూ బై ఇది. సో దిస్ ఈస్ ద లాజికల్ మెథడ్. ఫార్ములా కూడా ఇదే ఉంది. 200 క్యాన్సిల్ అయిపోతుంది. 9 ఒకట్లు 8 ఇంటూ 8 మనకు 640. సో లాజిక్ 100కు ఇంత అయితే 720 కొన్న ధర కాస్ట్ ప్రైస్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? సో ఈ విధంగా కూడా చేయొచ్చు. మీకు సూత్రాలు జ్ఞాపకం లేకపోతే కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, ఒక వస్తువు 450కి అమ్మితే 25% నష్టం వస్తుంది. 50% లాభం రావాలంటే ఆ వస్తువును ఎంతకు అమ్మాలి? ముందు 450 అమ్మిన ధర ఇచ్చిండు, 25% నష్టం ఇచ్చిండు, కొన్న ధర కనుక్కోవాలి. ఇచ్చింది ఏంటండి? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు 450, లాస్ ఇచ్చిండు, లాస్ 25%. అయితే ముందు ఏం కనుక్కోవాలి? కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. ముందు ఫార్ములాతో కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎస్పి ఇంటూ 100 బై 100 మైనస్ లాస్ కాబట్టి ఈ లాస్ పర్సంటేజ్. సో దిస్ ఇస్ ద ఫార్ములా. మీరు గుర్తుపెట్టుకుంటే ఇంతకుముందు దాంట్లో సెల్లింగ్ ప్రైస్ కనుక్కున్నాం, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కుంటున్నాం. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ 450 ఇంటూ 100 డివైడ్ బై 100 మైనస్ 25. So that is equal to 450 into 100 divided by 100 minus 25 ఎంత? 75. మీరు 25 తోని కట్ చేయొచ్చు. 25 3 25 ముళ్ళు 25 4 3 ఒకట్లు 3 15 3 1 3 3 5 15 0.
సో 150 into 4 15 4 60 0. Therefore కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 600. 600 కొని 450కి అమ్మిండు కాబట్టి 25% నష్టం వచ్చింది. సో ఈ గాట్ లాస్. ఈ పర్చేస్డ్ కాస్ట్ ప్రైస్ 600 అండ్ సెల్లింగ్ ప్రైస్ 450. ఎక్కువ కొని తక్కువ కమ్మిండు. కానీ ఒకవేళ లాభం రావాలంటే ఎంత? 50% లాభం రావాలి. అంటే 100 రూపాయల కొంటే 50 రూపాయల లాభం రావాలంటే 150కి అమ్మాలి. 600 కొంటే ఎంత లాభం? 600 కొంటే సగం 50% అంటే 300 లాభం రావాలి. అంటే 600 ప్లస్ 300 900. ఓవరాల్గా కూడా చెప్పొచ్చు ఇది జరిగింది. కానీ టు గెట్ 50% ప్రాఫిట్, 50% లాభం రావాలంటే మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? సో సెల్లింగ్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు ఎంత మనకు? కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ బై 100. ఇది ఫార్ములా. సో ఇందులో కాస్ట్ ప్రైస్ అంటే 600, 50% ప్రాఫిట్ కాబట్టి 100 ప్లస్ 50 150 బై 100. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 6 into 15 6 90 0. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 900. 900 ఉన్నట్టయితే మనకు 50% లాభం వస్తుంది. 900కు అమ్మితే 600 కొని 900కి అమ్మితే 50% ప్రాఫిట్. సో ద ఆన్సర్ ఈస్ బి. ఆన్సర్ ఈస్ బి. సో మీకు ఈ ఫార్ములాలు జ్ఞాపకం ఉండవు అనుకుంటే నేను వితౌట్ యూజింగ్ ఫార్ములా కూడా చెప్తాను రఫ్గా. ముందేంటి 25% లాస్ అయింది. మనకు కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఉంది. 25% లాస్ కాబట్టి ఎంత కమ్మాలి? 25% లాస్ అంటే ఇక్కడ 25 అంటే 75కు అమ్మి 100 రూపాయలకు కొని 75కి అమ్మాలి. కానీ ఎంత కమ్మిండు? 450కి అమ్మిండు. 25% అంటే 100కి 25 తక్కువ అన్నట్టు. అంటే 100 రూపాయలకు ఉంటే 75 రూపాయలకు అమ్ముతుంది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? 450 into 100
cost price is equal to cross multiply 450 into 100 minus 25 అంటే 75 సేమ్ ఇంతే 25 ముళ్ళు 25 నాలుగులు 3 ఒకట్లు 3 15లు 15 ఇంటూ 4 60 0 600 ఇది కాస్ట్ ప్రైస్. సో ఇదే విధంగా కాస్ట్ ప్రైస్ ఉంది, ప్రాఫిట్ ఉంది. మనకు కాస్ట్ ప్రైస్ 600, ప్రాఫిట్ పర్సంటేజ్ 50% అని ఇచ్చింది. దీనికి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటుంది. సేమ్ మనకు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ 100 రూపాయలు కాస్ట్ ప్రైస్ ఉంటే 150 రూపాయలు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 50% పర్సంటేజ్ అయితే 50% లాభం అంటే 100కు కొని 150కి అమ్మాలి. కానీ ఎంత కొన్నాడు? 600కు కొన్నాడు. ఎంతకు అమ్మాలి? 600 into 150. సో సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 600 into 150 divided by 100. 2 zeros. So 15 ఆర్లు 90. So this is the selling price is equal to 900. So if you don't know the formula, you can use the logic, and so this is a logical method. I am not using any formula, even though you can calculate this one. లేదా లాజిక్ తోటే ఈ ఫార్ములా వస్తుంది. ఫార్ములా ఎస్పి ఫార్ములా, సిపి ఫార్ములా మీరు గుర్తుపెట్టుకొని ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదంటే యూ కెన్ యూజ్ యువర్ లాజిక్. బోత్ వే యూ కెన్ డూ ఇట్. వెరీ సింపుల్. ఒక వ్యాపారి 2 వస్తువులను ఒక్కొక్కటి 480కి అమ్మితే మొదటి దానిపై 20% లాభం, రెండవ దానిపై 20% నష్టం వచ్చింది. అయితే మొత్తం మీద అతనికి లాభమా నష్టమా? అయితే ఎంత శాతం? If a person sells 2 articles for 480 rupees each, he will get 20% profit on first and 20% loss on second. Whether it is profit or loss for him, how much percentage is it? అయితే దీనికి మొత్తం మీద ఓవరాల్గా he will get loss. ఫస్ట్ ఏంది how much? Whether it is loss or profit అంటే so it is loss for him. ఆయనకు నష్టం అది. ఇట్ ఈస్ లాస్. సో ఎంత పర్సంటేజ్? లాస్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 100. ఇక్కడ 20% ఎక్స్ అంటే ఒక దాని మీద 20% లాభము, ఒక దాని మీద 20% నష్టం. కాబట్టి దీంట్లో 20 into 20 by 100 జీరోస్ క్యాన్సిల్ అయితే 2 to 4% లాస్ అనేది 4% ఉంటుంది. ఓవరాల్గా లాస్ ఎంత అంటే 4%. ఒకే ప్రైస్కు 2 ఆర్టికల్స్ అమ్మితే సో కాస్ట్ ప్రైస్ మే బి డిఫరెంట్ ఫర్ బోత్. సో ఓవరాల్గా యూ విల్ గెట్ లాస్, అండ్ దట్ లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 100. 4% లాస్ ఉంది కాబట్టి బి ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్
is B. You remember loss percentage? ఇది కూడా అంతే. రెండు గడియారాలను ఒకే ధరకు అమ్మితే ఒక దాని మీద 15% లాభం, మరొక దాని మీద 15% నష్టం అయితే లాభమా నష్టమా ఎంత? సేమ్ క్వశ్చన్. మొత్తం మీద ఏముంటుంది? లాస్ నష్టము. ఇక్కడ పర్సెంటేజ్ ఎంత? 15%. సో లాస్ పర్సెంటేజ్ x into x by 100, 15 into 15, 225, 15 into 15, 100 అంటే 0.2 ప్లేసెస్ తర్వాత వస్తుంది, 2.25. therefore లాస్ పర్సెంటేజ్ ఎంత అంటే 2.25%. సో ఆన్సర్ A, 2.25. సేమ్ క్వశ్చన్స్ రెండు. 15 వస్తువుల కొన్న వెల 12 వస్తువుల అమ్మిన వెల సమానం అయితే లాభ శాతం నష్ట శాతం ఎంత? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 articles is equal to selling price of 12 articles. Then what is the percentage of profit or loss? ఇక్కడ మనం let cost price of one article, ఒక వస్తువు x అనుకుందాం. ఏంటిది? ఒక వస్తువు కొన్న ధర x అనుకుంటే ఏమిచ్చింది ఇక్కడ? 15 వస్తువుల కొన్న వెల ఇస్ ఈక్వల్ టు 12 వస్తువుల అమ్మిన వెల. ఇట్స్ గివెన్ దట్ 15 వస్తువుల కొన్న వెల కాస్ట్ ప్రైస్ is equal to 12 వస్తువుల అమ్మిన వెల, సెల్లింగ్ ప్రైస్. ఇవి రెండు ఈక్వల్. సో 15 ఇంటూ కాస్ట్ ప్రైస్ x అనుకున్నాం, 12 ఇంటూ SP. 12 యువతలకి తీసుకొస్తే 15x by 12 is equal to SP, selling price. దీన్ని క్యాన్సిల్ చేస్తే 3 4 12, 3 5. therefore SP is equal to 5/4x. ఇప్పుడు ప్రాఫిట్ ఇది 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ అంటే ఏంది? లాభం. సో లాభం ఎట్లా వస్తుంది?
కొన్న వెల మైనస్ అమ్మిన వెల మైనస్ కొన్న వెల. ప్రాఫిట్ అంటే అమ్మిన వెల మైనస్ కొన్న వెల. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5x/4. కాస్ట్ ప్రైస్ is x. LCM 5x minus 4x, that is 5x minus 4x అంటే x/4. So profit is equal to x/4 లాభం. లాభ శాతం. So profit percentage, లాభం, profit by cost price into 100. Profit ఎంత? x/4 by cost price is x into 100. So that is equal to x/4x into 100. x cancel, 4 1 time, 4 25. So profit ఎంత అంటే 25%. Answer is C. 25% లాభం. ఒక వ్యాపారి రూపాయికి 30 నిమ్మకాయలు కొన్నాడు. అతనికి 20% లాభం రావాలంటే రూపాయికి ఎన్ని నిమ్మకాయలు అమ్మాలి? A person purchased 30 lemons for 1 rupee. To get 20% profit, how many lemons should he sell for 1 rupee? ముందు ఇచ్చింది cost price of 30 lemons is equal to 1 rupee. Profit, లాభం 20 రావాలి. అంటే ఎంతకు అమ్మాలి? 20% లాభం రావాలంటే అంటే ₹100 కొంటే 120 రూపాయలకు అమ్మాలి. ₹1 కొంటే ఎన్ని రూపాయలకు అమ్మాలి? 1 ఇంటూ 120/100 అంటే 120/100 లేదా 1.20. ఇదే 1.20 అని కూడా రాయొచ్చు. పాయింట్ ₹1.20 అమ్మాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 120. సో రూపాయికి 30 నిమ్మకాయలు కొని ₹20కి 30 నిమ్మకాయలు అమ్మాలి. సో ₹20కి 30 నిమ్మకాయలు, ₹1కి ఎన్ని నిమ్మకాయలు వస్తాయి?
రూపాయికి అమ్మాలి. 20% లాభం రావాలంటే రూపాయికి 30 కొని రూపాయి 20కి 30 అమ్మాలి. రూపాయి 20కి అమ్మడు, రూపాయికి అమ్ముతాడు కాబట్టి రూపాయికి ఎన్ని అమ్మాలి? ఎంత ఉంది ఇది? ₹1.20కు 30 నిమ్మకాయలు, 30 lemons for 120 rupees, 1 rupee 20 paise. అయితే 1 రూపీకి ఎన్ని నిమ్మకాయలు అమ్మాలి? సో 30 by 1.2, పాయింట్ తీసేస్తే 100 వేసుకోవాలి. ఇది 120. 3 1 3 4 4 1 4 25. సో రూపాయికి ఎన్ని నిమ్మకాయలు? రూపాయికి 25 నిమ్మకాయలు అమ్మాలి. సో ఫర్ 1 rupee he should sell 25 lemons. For 1 rupee 25 lemons అమ్మాలి. సో ఆన్సర్ ఈజ్ డి. అంటే 30 నిమ్మకాయలు రూపాయి కొన్నాడు. 1 రూపీకి 30 నిమ్మకాయలు కొంటే 20% లాభం రావాలంటే 120కి 30 అమ్మాలి. సో 120కి 30 అమ్మాలంటే రూపాయికి ఎన్ని అమ్మాలి? రూపాయికి 25 అమ్మాలి. Therefore, answer is D. 25 lemons for 1 rupee. ఒక వ్యాపారి ఒక వస్తువును అమ్మితే అతనికి 50% లాభం వచ్చింది. అతని లాభ శాతం 6/1/4 అయితే ఆ వస్తువు కొన్న వెల ఎంత? 50 రూపాయలు లాభం వచ్చింది. ఇచ్చింది ఏంటంటే లాభం ఇచ్చింది, ప్రాఫిట్. లాభం ఎంత? 50 రూపాయలు. లాభ శాతం ఇచ్చింది, ప్రాఫిట్ పర్సెంటేజ్ 6/1/4. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే 6 into 4, 24 plus 1, 25/4 అని రాసుకోవచ్చు. 6/1/4 అంటే 25/4. 6 4 24 ప్లస్ 1 25. సో ఇవి రెండు క్వశ్చన్లో ఉన్నాయి. కొన్న వెల కనుక్కోవాలి, కాస్ట్ ప్రైస్. లాభము, లాభ శాతం ఇచ్చింది, కొన్న వెల. సో ఫార్ములా యూజ్ చేస్తే మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ కాస్ట్ ప్రైస్ ఇక్కడ తీసుకపోతే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడ వస్తుంది, ప్రాఫిట్ బై ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 50 బై ప్రాఫిట్ పర్సెంటేజ్ 25/4 ఇంటూ 100. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు
50 into 100 ఇది 4/25 అని రాయొచ్చు. 25 ఒకట్లు 25 4 4 16 16 5 80 800 కాస్ట్ ప్రైస్. దీన్నే ఈ ఫార్ములా తర్వాత అమ్మిన వెలకు కొన్న వెలకు నిష్పత్తి 3:2 అయితే లాభ శాతం ఎంత? ఇక్కడ రేషియో ఇచ్చిండు. రేషియో ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ 3:2. Let selling price is equal to 3x, cost price is equal to 2x. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది, లాభం. లాభం ఎట్లా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, that is equal to x. Profit enta x, labham. So now labha shatam. So profit percentage ఏమైతుంది? లాభము బై కొన్న వెల ఇంటూ 100. ఇది పర్సంటేజ్. సో లాభం ప్రాఫిట్ ఎంత? ఎక్స్, కాస్ట్ ప్రైస్ 2x into 100. x will get cancelled. 2 and 50. So 50% ప్రాఫిట్ ఎంత అంటే 50%. లాభము ఎంత శాతం? 50% బెనిఫిట్. Therefore ఆన్సర్ ఎంత? సి. So C is the answer. Okay. Very simple. You can use formula, otherwise logic in solving all these problems. So there are some questions to practice. Homework ఇంటి దగ్గర చేయండి. ఒక వర్తకుడు ఒక వస్తువును 250కి కొని దాన్ని 300కు అమ్మితే లాభ శాతం ఎంత? Cost price 250 and selling price 300, then profit percentage. ఒక మెకానిక్ పాత స్కూటర్ను 5600కు కొని రిపేర్ చేసి 800 ఖర్చు చేసి 8000కు అమ్మాడు. అయితే అతడికి వచ్చిన లాభ శాతం ఎంత? కాస్ట్ ప్రైస్ 5600 ప్లస్ రిపేరింగ్ ఛార్జెస్ 800. 5006 plus 800, 6400. Take it as cost price, and 8000 selling price. 8000 minus 6400 profit. Find the profit percentage. ఒక వర్తకుడు సైకిల్ 560కి కొని 504కు అమ్మాడు. నష్ట శాతం ఎంత? తక్కువకు అమ్మాడు. సో ఈ రెండు సబ్స్ట్రాక్ట్ చేస్తే మీకు లాస్ వస్తుంది. లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లాస్ పర్సెంటేజ్ వస్తుంది. ఒక వర్తకుడు వస్తువును 750కి కొన్నాడు, 10% లాభానికి అమ్మాలనుకుంటే అమ్మిన వెల ఎంత? 750కి కొన్నాడు, సో 10% లాభానికి అమ్మాలి. సెల్లింగ్ ప్రైస్ కావాలి. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ 10/100, లేదా మనకు
100 కొంటే 110కి అమ్ముతాడు, 750 కొంటే ఎంతకు అమ్ముతాడు, మీకు అమ్మిన ధర వస్తుంది సెల్లింగ్ ప్రైస్. ఒకరితో వస్తుంది 25కి కొని 20% నష్టంతో అమ్మాలనుకుంటే అమ్మకపోయేలా ఎంత. ఇది సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా సేమ్ యూజ్ చేయండి. ఇక్కడ లాస్ కాబట్టి మైనస్ చేయాలి, 100 - 20 80 అవుతుంది. 100 కొంటే 80కి అమ్ముతాడు, 25 కొంటే ఎంతకు అమ్ముతాడు. ఒక వర్తకుడు వస్తువును 20% లాభంతో 444కు అమ్మాడు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చిండు, కొన్న విల కనుక్కోవాలి. ఫస్ట్ ప్రైస్. ఒక వర్తకుడు 1620కి అమ్మి 10% నష్టం వచ్చింది, 10%. సెల్లింగ్ ప్రైస్ లాస్ పర్సంటేజ్ 10 కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. 800 కొని 900కి అమ్మితే లాభ శాతం ఎంత. కాస్ట్ ప్రైస్ 800, సెల్లింగ్ ప్రైస్ 900, ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక వస్తువును 20% నష్టానికి అమ్మితే వర్తకుడికి వచ్చిన నష్టం 120 రూపాయలు. లాస్ పర్సంటేజ్ అండ్ లాస్ ఇచ్చిండు, కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి ఇంతకుముందు చేసి. ఒక వర్తకుడు వస్తువు 31కి అమ్మి 7% నష్టం వచ్చింది. సేమ్ లాస్ పర్సంటేజ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. 5% లాభానికి అమ్మాలంటే దాని అమ్మకపు వెల, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. సో ప్రాక్టీస్ ఆల్ దీస్ ఈజీ ప్రాబ్లమ్స్. కీప్ వాచింగ్. ఓకే, and practice more number of problems. Thank you for watching.